నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను. వెంటనే అర్జున్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళు. అసలు నీకొచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలా? నేను చెప్పలేను. అయితే నేను కూడా రుక్మిణిని విడిపించలేను. పోయి ఇక్కడ నుంచి. రాంగ్ టైంలో వచ్చిన కమీడియన్ అనుకుంటున్నావా? అది కాయిన్లో బొమ్మ మాత్రమే. బొరుసేంటో తెలుసా నీకో? నేను భయంకరమైన విలన్ని కూడా. అయితే ఏం చేస్తావ్? నీలా కత్తులతో చంపను, రహస్యం బయట పెట్టి చంపేస్తా. నీకొక్క నిమిషం టైం ఇస్తున్నాను. నువ్వు వెంటనే అర్జున్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. రుక్మిణిని విడిపించాలి. లేదనుకో నేను అర్జున్ దగ్గరికి వెళ్తాను. తనతో నిజమంతా చెప్పేస్తాను. నీ భార్య యమజ కాదు, నేను ఆవిడ అమ్మను కాదు, నేను నా కూతురు పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పేస్తాను. నీకెవరిని పిచ్చి పట్టిందా? అలా చెప్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? వాళ్ళు మమ్మల్ని బయటికి గెట్టేస్తారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు గాని నేను నా కూతురు కిడ్నాప్లకి ఎక్కువ, మర్డర్లకి తక్కువ అంటూ హ్యాపీగా బతికేస్తాం. కావేరి, మనం భయపెట్టి పంపించాం కానీ యమజ అలమాట వింటుందంటావా? ఖచ్చితంగా వింటుందత్తయ్య. వినకపోతే అలా బెదిరించైనా యమజ చేత మనం చెప్పిన పని చేయిస్తుంది. అలా నేను చెప్పిన మాట విను. పరిస్థితి అర్థం చేసుకో. ఇక అర్థం చేసుకోవడాలు, అప్పడాలు వేయించడాలు లేవు. వెంటనే నేను చెప్పినట్టు చెయ్యి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీరండి. నిన్ను చంపబోయిన వ్యక్తిని నువ్వే విడిపించడం ఏంటి? నాకు నచ్చడం లేదు యమజ. నాకేమైనా నచ్చ చేస్తున్నానా? తప్పట్లేదు బావా, నా పరిస్థితి అలాంటిది. మాట్లాడవేంటి? బావా, ఇంటి దగ్గర అంతా చెప్పాను. మళ్ళీ ఇక్కడెందుకు? పద. చెప్పండి. రుక్మిణి మీద మేం పెట్టిన కేసు విత్డ్రా చేసుకుంటాం. మిమ్మల్ని చంపబోవడం, ఆవిడ చేతిలో కత్తుండడం మేము కూడా చూసాం కదా. ఎస్ఐ గారు, ఇది మా ఫ్యామిలీ గొడవ. కేసు వాపస్ తీసుకుంటున్నాం. ప్లీజ్. లాయర్ గారు, ఫ్యామిలీ గొడవ అయితే మాకెందుకు ఇన్ఫార్మ్ చేశారు? అంటే అది మీరే కదండి నా భార్యను చంపబోయింది. అరెస్ట్ చేయమన్నారు. మాట్లాడరేంటండి? సార్, అర్థం చేసుకోండి ప్లీజ్. సరే, ఇద్దరు ఇక్కడ సంతకం చేయండి. మమత, సెల్ ఓపెన్ చేయి. యమజే అర్జున్ బాబుని వెంట పెట్టుకుని వచ్చి నిన్ను విడిపించేలా చేస్తాను.
చూడండి, నా భార్య రిక్వెస్ట్ చేస్తే కేసు వాపస్ తీసుకున్నాను. ఇంకెప్పుడు యమజ జోలికి రాకండి. అలాగే అర్జున్ బాబు. చాలా థ్యాంక్స్ యమజ. పద యమజ. ఒక్క నిమిషం. నువ్విక్కడి వరకు వచ్చావంటే నా కూతురు గెలుపు మొదలైందని నాకు అర్థమైంది. ఇక మిగిలింది నీ నాటకాన్ని బయట పెట్టి నిన్ను శాశ్వతంగా సెల్లో వేయించడం. అది త్వరలో నా కూతురు చేస్తుంది. నేను చూస్తాను కూడా. యమజ, నువ్వు పద.